అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. 33 కోట్ల మంది దేవతలు త్వరలో వృషభరాశి వారికి అతిపెద్ద అద్భుతం అయినది చూపించబోతున్నారు. అనుగ్రహంతో ఈ వృషభరాశి వారి యొక్క జీవితంలో వారు చేసేటటువంటి అద్భుతమైన ఏంటో, ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలను కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. అయితే ముందుగా వృషభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిత్వం కలవారు. అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షిస్తూ ఉంటారు. మీరు ఒక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రజల్లో ఆకర్షింపబడే చూస్తే ఉంటారు. అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారో. 10 మందితో కలిసి విడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడును తెలుసుకొని అమలు చేస్తూ ఉంటారు. మీరు 1కి 10 సార్లు ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే వృషభరాశి వారికి జాతకం ప్రభావం చూస్తే కనుక మీ జీవితంలో మీకు ఎంతో మంచి మనసుతో మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమంది శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఉండాలని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక అనేక రకాలుగా మళ్ళీ సమస్యలతో నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కుంగిపోతూ ఉంటారు. సౌఖ్యం లేకపోవడం వల్ల మీరు ఎన్నోసార్లు క్షమించి వదిలేస్తారు. నలుగురికి చెప్పుకోలేక మనసులో ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులతో మీ ఇరుగు వాళ్ళకు కావచ్చు, మీ పొరుగు వాళ్లకు కావచ్చు, లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులకు కావచ్చు, మీరు పనిచేసే చోట ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారంటే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను వారు సృష్టిస్తారు. అయినప్పటికీ కూడా వారిని క్షమించి వదిలేస్తారు. అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితిని అయితే భగవంతుడు ద్వారా కనిపిస్తుంది. 33 కోట్ల మంది దేవతలు మీ జీవితంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని అవహేళన చేసిన, మానసికంగా కుంగిపోవడానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా క్షమించడు, శిక్ష వేయదలుచుకున్నాడు. వారికి అనేక రకాల పరీక్షలు పెట్టినా వారి జీవితంలో వారు ఏదైనా తప్పు చేశారో, మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపం ఖచ్చితంగా వారు పొందుతారు. అటువంటి కీలకమైన పరిమాణాలు వారి యొక్క జీవితంలో మీకు చూస్తున్నారు. ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండే మిమ్మల్ని వెనక్కించి పరిస్థితిలో ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుందంటే మీ జీవితంలో వారు చేసిన తప్పులు అన్నీ కూడా వారి గ్రహించి మీరు క్షమాపణ చెప్పే పరిస్థితులకు కూడా వస్తుంది. ఈ విధంగా వృషభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మరికొన్ని రోజుల్లో అద్భుతం జరగబోతుంది. మీరు ఎంతో మంచి మనసుతో కలిగి వ్యక్తులు సరే చాలా వరకు కూడా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు చూస్తున్నారో. దీని కారణంగా మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు, అలాగే మీ ఇరుగు పొరుగు వారు వ్యక్తులు కూడా మీతో ఊరికి గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో కయ్యానికి కాలు దువ్వమంటున్నారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్యకు క్రియేట్ చేయడం, అవసరంగా మిమ్మల్ని మాట వినడం లాంటి పనులను కూడా ఎక్కువగా చేస్తూ ఉంటున్నారు. వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలు మీరు మానసికంగా కృంగిపోయి పరిస్థితులు కూడా చూశారు. కాబట్టి ఈ సమయంలో వృషభరాశి వారు మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు,
మీరు చేసినటువంటి పూజలు దాన ధర్మాలు ఫలితం కావచ్చు. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైన వారు చూపించబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో, అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు. అటువంటి అద్భుతం జరగబోతుంది. మీరు కలలో కూడా ఊహించలేని అటువంటి అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని, మీకు క్షమాపణ చెప్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి అద్భుతమైన 33 కోట్ల మంది దేవతలు చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకొని అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో పెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. వ్యాపార విషయాల్లో కావచ్చు, అలాగే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు అయితే అనుభవించారో అటువంటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించిన మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేసినట్లయితే గనుక ఆదాయం మార్గాలు అన్వేషించే క్రమంలో మీకు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సపోర్టు అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరగడానికి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మీరు మంచిని మేము తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. అయితే ఇది వరకు ఏ యొక్క కుటుంబం సభ్యులు మద్దతు లేని, సన్నిహితులు యొక్క సపోర్టు లేని మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితులు, మంచి స్నేహితులు నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. వారి యొక్క సపోర్టుతో అనుకూల విజయాలు సాధించబోతున్నారు. అలాగే మీరు ఏ పని సాధించుకుంటున్నారో అది సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెట్టుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహంతో మహా అద్భుతమైన వారు చూడబోతున్నారు. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క కోరికను అనేది బలంగా ఉంటుంది. కొంతమందికి ఆర్థిక పరమైన అంశాలలో ఎటువంటి బాధ ఉండదు, కానీ ఏదో సాధించాలని ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రంగంలో అవకాశాలు రావాలని, వారు ప్రూవ్ చేసుకోవాలని కూడా చాలామందికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం ఉండదు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన జరగబోతుంది. ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాలలో అవకాశాలు కోసం ఏవైతే ఎదురు చూస్తున్నారో వారు అవకాశాలు పొందుకునే సూచన కూడా మీ యొక్క జాతకం ప్రకారం అతి త్వరలోనే మీ జీవితంలో ఉండబోతుంది చెప్పుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారో ఆ ప్రయత్నాలు ఫలించడం, మీరు గనక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశాలు కూడా మీ జాతక ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికపరమైన అంశాలు పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశాలు కూడా మీరు అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.